హలో ఫ్రెండ్స్, నమస్తే. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి కొత్త లుక్ బయటికి అయితే వచ్చింది. రీసెంట్ గా బెంగళూరులోని కిమ్స్ హాస్పిటల్ కి సంబంధించి ఒక ఈవెంట్ కి వెళ్లడంతో అక్కడ ఫ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయారు. ఫ్యాన్స్ కాదు, యావత్తు భారతదేశం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ లుక్ ఆ రేంజ్ లో ఉంది. అసలు అరాచకం అనే స్థాయికి ఉంది లుక్ అయితే. అసలు మెస్పరైజ్ అయిపోవాలి. మాస్ అంటే నిలువెత్తు నిదర్శనం అనేలా ఉన్నది. బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. ఆ రేంజ్ లో ఉంది లుక్. చాలా అంటే చాలా బాగుంది. అంతకు ముందు వచ్చిన లుక్స్ తోని ఫ్యాన్సే కాదు, సగటు మూవీ లవర్ కూడా అసలు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే మొత్తం బక్క చీలిపోయి అసలు ఆ గుబురు గడ్డంతో మొత్తం ఫేస్ కూడా పల్చగా అయిపోయి ఫేస్ మొత్తం గుంజుకొచ్చి ఎంతో అసలు ఎందుకు ఇలాంటి లుక్, ఎందుకు అసలు ప్రశాంత్ నీల్ ఏమన్నా మోసం చేస్తున్నాడా, మొత్తం మోసేస్తున్నాడా అన్నట్లు అనుకున్నారు. బట్ ఈ లుక్ తోని ఫ్యాన్సే కాదు, కంప్లీట్ మూవీ లవర్స్ ఫుల్ మీల్స్ పెడితే ఎలా ఉంటుందో అలా ఆస్వాదించారు. లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. రీసెంట్ గా మనకు బెంగళూరులో కిమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చినప్పుడు ఈ లుక్ తో దర్శనం ఇవ్వడం జరిగింది. లుక్ చాలా అంటే చాలా బాగుంది. అసలు బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుందా అన్న రేంజ్ లో ఎన్టీఆర్ గారి లుక్స్ ఉన్నాయి. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఏదైతే వర్కింగ్ టైటిల్ డ్రాగన్ మూవీ ఉందో దీనిపైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ అనగానే మనందరికీ తెలిసింది కేజీఎఫ్ 2, ఆ తర్వాత సలార్. సో ప్రశాంత్ నీల్ కి ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాజమౌళి గారికి ఎలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రశాంత్ నీల్ గారికి కూడా ఆరెంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అటు ఎన్టీఆర్ గారు కూడా మనకు ఆర్ఆర్ఆర్ మూవీ కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన దేవర, అసలు రాజమౌళి తర్వాత చేసిన మూవీ ఏ హీరో అయినా ఫ్లాప్ అయితే అవుతుంది. బట్ ఎన్టీఆర్ గారికి అది విరుద్ధంగా జరిగింది. అసలు దేవర మూవీ ఏ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేసిందో మనందరికీ తెలిసిన విషయం. సో ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు ఏదైతే ప్రశాంత్ ఎన్టీఆర్ మూవీ ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉందో అది హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో దాన్ని అచీవ్ చేస్తుందా లేదా, ఎందుకంటే లుక్ కోసమే ఇంత టైం వేస్ట్ అయింది. సో ఎంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు, అసలు ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా మూవీకి చాలా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి 2 పార్ట్లు ఉన్నాయి డ్రాగన్ కి సంబంధించి. సో డ్రాగన్ సంబంధించి కూడా అఫీషియల్ అప్డేట్ కూడా, అఫీషియల్ లుక్ కూడా అతి త్వరలో రాబోతుంది. మరి ఇది ఉగాదికే వస్తుందా లేకుంటే ఇంకాస్త టైం పడుతుందా అనేది వేచి చూడాలి. బట్ లుక్ అయితే అసలు రాచకం, అసలు ఆ రేంజ్ లో లుక్ అయితే ఉంది. అసలు మస్తు ఉంది లుక్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. ముఖ్యంగా నందమూరి అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అటు బాబాయ్ ఫుల్ స్వింగ్ లో ఫుల్ వరుస పెట్టి హిట్లతో టాలీవుడ్ లో నేనే నెంబర్ 1 అన్నట్లు వరుస పెట్టి హిట్ల పైన హిట్లు కొడుతూ ఉన్నారు. ఇటు అబ్బాయి కూడా మంచి మూవీ సెలెక్షన్ తోని మంచి, అసలు యాక్టింగ్ అంటేనే నందమూరి యాక్టర్స్ ఒక రేంజ్ లో పర్ఫామ్ చేస్తారు. ముఖ్యంగా బాలయ్య గారి యాక్టింగ్ కానివ్వండి, ఎన్టీఆర్ కానివ్వండి, కంప్లీట్ యాక్టర్ అని అంటాం మనము. సో ఇలాంటి యాక్టర్స్ నుంచి వచ్చే మూవీ అంటే అసలు మనకు ఫ్యాన్సే కాదు, కంప్లీట్ తెలుగు ఆడియన్స్, ఇండియన్ ఆడియన్స్ ఐ ఫీస్ట్ లా ఉంటుంది ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే. సో చూద్దాం మరి ఏ రేంజ్ లో ఉంటుందో. టీజర్ ని చూసి, ఫస్ట్ లుక్ ని చూసి దానిపైన మనం కంప్లీట్ గా మాట్లాడదాం. మీకు ఎలా అనిపించింది ఈ లుక్, దీని గురించి మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ ముఖ్యంగా నందమూరి అభిమానులు జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై నందమూరి అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ వెళ్తాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.